ఇటీవలి కాలంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి చెందిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారని, వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయనేలా వచ్చిన వార్తలను అటు ఐశ్వర్య, ఇటు అభిషేక్ బచ్చన్ ఖండించటం రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. ఇక కొన్ని రోజులుగా ఈ వార్తలకు కాస్త బ్రేక్ పడినా ఇప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ రూపంలో మరోసారి బిగ్ బి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తోంది. దీంతో తనపై వచ్చిన ఫేక్ న్యూస్పై అమితాబ్ మనవరాలు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇంతకీ ఆరాధ్య ఏ విషయంలో కేసు వేశారన్న దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే 2023లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆరాధ్య బచ్చన్పై, ఆమె ఆరోగ్యంపై లేనిపోని కథనాలను ప్రచురించాయి. ఆరాధ్య ఇక లేరు అనేలా యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేశాయి. అలాగే బచ్చన్ ఫ్యామిలీ ఫోటోలను మార్ఫింగ్ చేసి విడుదల చేసిన వీడియోలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది బిగ్ బి కుటుంబం. అంతేకాకుండా బచ్చన్ ఫ్యామిలీ సదరు ఛానళ్లపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సి హరిశంకర్ వెంటనే ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించి ప్రచారం చేసిన వీడియోలను తొలగించాలని ఆదేశించారు. కోర్టు తీర్పిచ్చినా ఇంకా కొన్ని వీడియోలు దర్శనమిస్తుండటంతో మరోసారి ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్స్ ఆరాధ్య ఆరోగ్యంపై ప్రచురించిన తప్పుడు కథనాలను అలాగే ఉంచడంపై సదరు ఛానళ్లతో పాటు గూగుల్పై కూడా కోర్టు సీరియస్ అయింది. గతంలో కోర్టు చెప్పినా ఇంకా అలాంటి వార్తలను తీసేయలేదని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్న ఆరాధ్యకు కోర్టు అండగా నిలుస్తూ గూగుల్కి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ను మార్చి 17న మరోసారి విచారణ జరుపుతున్నట్టుగా న్యాయస్థానం ప్రకటించింది. తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని ఐశ్వర్యరాయ్ గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. దాంతో కోర్టు గూగుల్తో పాటు యూట్యూబ్కు కూడా నోటీసులు ఇచ్చింది. సినిమా సెలబ్రిటీలపై ఇలాంటివి సర్వసాధారణమే అయినా స్టార్ జంట కూతురు ఇలా కేసు వేయడంతో ఆరాధ్య చేసిన పనిని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఒక్కరు ఇలా చేస్తే తప్పుడు వార్తలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారికి ఇదొక గుణపాఠంలా ఉంటుందని, ఇంకోసారి ఎవ్వరూ ఇలా చేసేందుకు సాహసించరని అంటున్నారు.